శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ లేడీ పోలీస్ అని కూడా చూడకుండా వైసీపీ నాయకులు చేసిన రచ్చపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో అన్యాయంగా ఆడవాళ్ళని అవమానించి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి కౌరవ సైన్యం మొత్తం కూడా నాశనం అయిపోయింది. ద్వాపర యుగమే కలియుగం అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏంటంటే ఆ రోజున కౌరవులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరారనేటువంటిది నిన్న జరిగినటువంటి సంఘటనతోటి మనకి క్లియర్ అవుతాం. ఒక్కడన్నా మనిషి అని చెప్పుకునేటువంటి అర్హత ఉన్నాడు ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నవాడికి అర్హత లేదు. మామూలుగానే ఒక ఆడ మనిషిని మాట్లాడటం కానీ ఒక ఆడ మనిషి మీద దాడి చేయటం అనేటువంటిది సభ్య సమాజం అనేటువంటిది అంగీకరించకూడనటువంటి విషయం. అలాంటిది లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసేటువంటి ఒక లేడీ ఎస్ఐని చివరికి ఆవిడ ఎంత నిస్సహాయంగా తన తలని చేతులతో కప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ఈ స్టాటిస్టుల్ని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, మన డెమోక్రసీలో ఉంటాం, మన అదృష్టమే అనిపిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఆ గల్ఫ్ తరహా శిక్షలు మనకి ఎందుకు లేవు ఇక్కడ? ఇలాంటి వాళ్ళకి ఆ గల్ఫ్ లో జరిగినటువంటి అరబ్ కంట్రీస్ లో శిక్షలు వేస్తారు చూసారా, కంటికి కన్ను పంటికి పన్ను కాలు కాలు చేతికి చెయ్యి అన్నట్టుగా. అలాంటి శిక్షా స్మృతి ఇక్కడ కూడా ఉంటే బాగుంది అనిపిస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఆ ఫేస్ లో ఉండేటువంటి ఆ స్టాటిస్టిక్ ఆనందం ఏదైతే ఉందో నిజంగా చూస్తే ఎంత దారుణం అనిపించిందంటే రక్తం మరిగిపోయింది. సాక్షాత్తు లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి పోలీసుల పట్ల కనీస మర్యాద కనీస బాధ్యత లేకుండా వ్యవహరించినటువంటి ఈ అలగా జనం, రౌడీ షీటర్లు, అద్దరు బట్టలు వేసుకున్నటువంటి వాళ్ళని ఏమనాలో కూడా నాకు పదాలు కూడా దొరకట్లేదు. అట్లాంటి వాళ్ళని వేసుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తూ బజార్లో తిరుగుతున్నారు చూసారా. ఇలాంటిది నిజంగా మనకి ఇలాంటి సమాజంలో ఉండడానికి మనం సిగ్గుపడి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతను పెట్టినటువంటి పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి చెట్టుకు పట్టినటువంటి చీడ లాంటి ఇవన్నీ కూడా నేను బాధలో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే ఇప్పుడు దాకా రాజకీయంగానే మాట్లాడాను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీని నిన్న సంఘటన చూసిన తర్వాత వీళ్ళని మనం మనుషుల కేటగిరీలో వేయటానికి కూడా పనికి రానటువంటి పశువులు, ఇంకా పశువులైనా సరే కొంత విశ్వాసంగాను కొంత పద్ధతిగాను అలాంటి పశువుల్ని వేసుకొని రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత జరిగితే కూడా మౌనం పాటిస్తూ దాని మీద ఒక ఖండన కూడా ఇవ్వనటువంటి, ఇంత జరుగుతుంటే ఒక ఖండన కూడా ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డిని అతని మనస్తత్వాన్ని చూస్తూ ఉంటే ఏంటంటే అసహ్యం వేస్తాం. ఇతను మనిషిగా కూడా సమాజంలో ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా ఇచ్చేస్తాం. నువ్వు చేసేటువంటి పరామర్శ కోసం ఇన్ని వేల మంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. అక్కడ ఎయిర్పోర్ట్ లో చూస్తే అక్కడ తిరణాలు రోడ్డమ్మటి వస్తూ ఉంటే నేషనల్ హైవే మొత్తాన్ని ఇది చేయటం. నీకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 6 గంటల సమయం కావాలి. పైగా సమయం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి నన్ను చూడనివ్వలేదనేటువంటి ఈ నీచమైనటువంటి రాజకీయం ఏదైతే చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు మనిషిగా నిన్నటితో అతను చచ్చిపోయినాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నేను ప్రభుత్వాన్ని కూడా గట్టిగా నిలదీస్తున్నాను. అతను చేసేదే అరాచకం, అతను చేసేదే శవాల మీద రాజకీయం. మీరేం చేస్తున్నారు? డీజీపీ ఏం చేస్తున్నాడు? తర్వాత హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్ జరుగుతూ ఉంటే మీ హోమ్ మినిస్టర్ గారిని తీసుకుంటే ఆవిడ సుభాషితాలు చెప్తున్నారు. ఇలా జరగకుండా ఉండాల్సింది, సభ్య సమాజం సిగ్గుపడాల్సింది. మీరు ప్రతిపక్షంలో ఉన్నారా, అధికార పక్షంలో ఉన్నారా? తొక్కి బట్టి నార తీయకుండా వాళ్ళందరి సుభాషితాలు చెప్తారేంటి? ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? సాక్షాత్తు ఒక పోలీస్ ఆఫీసర్ని ఆ రకంగా అవమానిస్తూ ఉంటే ఇంకా మీరు మేనమేషాలు లెక్క పెడుతున్నారంటే ప్రభుత్వాన్ని ఎలా తీసుకోవాలి ప్రజలు? కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వ్యవహరించకపోతే మీరేం చెప్తున్నారు? ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి పర్యటన అనగానే 10 కార్లు మాత్రమే అనుమతిస్తాం, 100 మందినో 200 మందినో. అతను 2000 మందిని వేసుకొని పోతున్నాడు పెయిడ్ బ్యాచ్. మీరు 10 కార్లకి అనుమతి ఇచ్చిన తర్వాత 11వ కారు అక్కడికి ఎందుకు వెళ్తాం? వెళ్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు?
అలాగే మీరన్న 200 మంది కాకుండా మిగతా వాళ్ళు వచ్చి రోడ్డుకి అడ్డం పడుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు? లాఠీలు లేవా మీ దగ్గర? కాళ్ళు ఇరిగేటట్టు కొట్టలేరా? గంజాయి బ్యాచీలును, బ్లేడ్ బ్యాచీలును, మొత్తం రౌడీ షీటర్లు అందరూ అక్కడ దూరుతూ ఉంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం కదా? 2014 నుంచి 19 నుంచి 24 మధ్యన చంద్రబాబు నాయుడు గారు బయటికి కదలాలంటే గృహ నిర్బంధం చేసి తాళ్లు కట్టేశారు. గుర్తులేదా మీకు అది? అడిగిన చోటకల్లా పర్మిషన్ ఇవ్వటమేనా? పర్మిషన్ ఇచ్చిన ప్రతిసారి కార్లేసి జనాన్ని తొక్కించడం, ఇలాగ ఆడవాళ్ళ మీద ఇది చేయటం, దౌర్జన్యాలు చేయటం, ఏంటి ఇది? దీన్ని మీరు మంచి ప్రభుత్వం, మేమేదో అడిగితే పర్మిషన్ ఇస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అతను చేస్తున్న దౌర్జన్యకాండ చూసిన తర్వాత ప్రజలు అసహించుకుంటూ మిమ్మల్ని కూడా నిందిస్తున్నారు. పదే పదే ఇట్లా చేస్తూ ఉంటే ఇలాంటి పర్యటనలకు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది అనేటువంటిది కూడా ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. మిగతా పాలన బాగుంది, పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, ఇవన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి వికృత చేష్టల్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? మీరు వేరే పెట్టుకోవాలి అంటే, రోడ్ షో పెట్టుకోవాలంటే దానికి పర్మిషన్ తీసుకోండి, లేదా ఒక సభ పెట్టుకొని చెప్పుకోండి. అంతేగాని పరామర్శ పేరుతోటి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వెళ్తూ దారి పొడుగుతా మేము యాగి చేస్తాము అంటే ఎలా ఎలో చేస్తున్నారు అసలు? కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి చాలా పెద్ద చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు కూడా నాలాంటి వాడు, కామన్ మ్యాన్ దగ్గర నుంచి నాలాంటి వాడి దాకా అందరం ఎదురు చూస్తుంది ఏంటంటే, నిన్న జరిగినటువంటి సంఘటన మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది. అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే పార్టిసిపేట్ చేసి గోరుతోటైనా ఆ ఎస్ఐని టచ్ చేశారో వాళ్ళందరి మోకాలు చిప్పలు ఎప్పుడు పగలగొడతారా పోలీసులు అని చెప్పేసి అందరు సమాజం మొత్తం ఎదురు చూస్తాం. మొన్న కనుక చూసాం మనం, అక్కడ రాజస్థాన్ లో ఒక అమ్మాయిని, మైనర్ అమ్మాయిని చేస్తే 12 గంటల్లో వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో సోషల్ మీడియా అంతా మోగిపోతారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులు ఈ వికృతమైనటువంటి చేష్టలు చేసినటువంటి వాళ్ళకి అలాంటి ట్రీట్మెంట్ బజార్లు అమ్మటి ఇచ్చుకుంటూ తీసుకెళ్తే 25 మందో 30 మందో ఉన్నారు. మోకాలు చిప్పలు ఒక్కసారి పగలగొడితే జీవితంలో మళ్ళీ ఆడవాళ్ళ మీద చేయాలి అంటే ఆ మోకాలు చిప్పలు చూసి వాడికి జీవితాంతం గుర్తురావు. అలాంటి ట్రీట్మెంట్ కనుక ప్రభుత్వం ఇవ్వకపోతే, నేను గతంలో చాలాసార్లు చెప్తున్నాను, పద్ధతి గల ప్రభుత్వం, చట్ట ప్రకారంగా వెళ్ళాలి. మీరు అనుకున్న కాలం చట్టం అంటే ఏమాత్రం గౌరవం లేకుండా, లెక్క లేకుండా ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి మనుషులు ఉన్నప్పుడు, వాళ్ళు మనుషుల రూపంలో ఉన్నటువంటి రాక్షసులుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు, మీరు గనక చట్టం న్యాయం అనుకుంటూ కూర్చుంటే అల్టిమేట్ గా సమాజం నష్టపోతాం. అల్టిమేట్ గా ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మిగతా అప్పుడంటే సరే, సాక్షాత్తు ఒక చట్టాన్ని కాపాడే ఒక లేడీ ఎస్ఐ మీద జరిగినప్పుడు కనుక మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే, నేను నిజంగా అనిత గారు మాట్లాడితే నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొక్కిబట్టి నారదీస్తాం అనేటువంటి ఆ కాఠిన్యం గొంతులో కనిపించకపోగా ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా? 24 గంటలు తిరగకుండానే వాడికి మళ్ళీ జన్మలో మర్చిపోలేనటువంటి పాఠం నేర్పిస్తానని చెప్పకుండా మామూలు మాటలు మాట్లాడుతుంటే ఎట్లా? ప్రజలు గమనిస్తున్నారు. 24 గంటలు కావస్తోంది. దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో చూసి ఫర్దర్ గా పౌర సమాజం అనేటువంటిది రెస్పాండ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి దాష్టికాన్ని న్యూట్రల్ ఓటర్ అనేటువంటి వాడు పౌర సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు అందరూ గమనిస్తున్నారు. అతని రాజకీయ సమాధి అతనే కట్టుకుంటున్నాడు. కానీ ఈ లోపల సమాజంలో అలజడి సృష్టిస్తానికి అతను చేస్తున్నటువంటి దాన్ని కనుక ప్రభుత్వం ఎలా చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది చేతగాని ప్రభుత్వాన్ని ప్రజలు అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజల తరపున నేను కోరుతున్నాను.